బిగ్ స్కెచ్ కారు షెడ్డుకేనా కోదండరాంకు ఎమ్మెల్సీ గద్దర్ పేరుతో అవార్డులు ఉద్యమకారుల్లో నమ్మకం పెంచుకుంటున్న రేవంత్ రెడ్డి కేసీఆర్ తప్పుల్ని ఎత్తి చూపుతూ వ్యూహాలు లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా అడుగులు ఒకవైపు జనాదరణ పెంచుకుంటూనే ఇంకోవైపు బీఆర్ఎస్ను ఖాళీ చేసే ప్రయత్నం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది ఈసారి గులాబీకి దళితులు గిరిజనులు ఓట్లు వేయలేదని పార్టీలో చర్చ జరుగుతోంది మరోవైపు బీసీ ఓటు బ్యాంకును పదిలం చేసుకోవడానికి వ్యూహాత్మకంగా వెళ్తోందని తెలుస్తోంది అందులో భాగంగానే కవిత తరచుగా బీసీల అంశాలపై స్పందిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది అయితే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మనుగడను మాయం చేయడానికి సీఎం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని అనుకుంటున్నారు రాష్ట్రంలో బీజేపీ కుదురుకోవాలంటే ఇప్పట్లో జరగని పని అని భావించిన రేవంత్ రెడ్డి కారును కంప్లీట్ షెడ్డుకు పంపించి కేసీఆర్ను ఫామ్ హౌస్కు పరిమితం చేస్తే తమకు తిరుగుండదనే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు ఇందులో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవమానాలు భరించిన వారిపై దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది ఎమ్మెల్సీ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం పేరును ప్రతిపాదించడం నంది అవార్డుల పేరును గద్దర్ అవార్డులుగా మార్చడం ద్వారా తెలంగాణ ఉద్యమకారుల్లో రేవంత్ సర్కార్పై మరింత నమ్మకం ఏర్పడిందని అనుకుంటున్నారు ఇలా రేవంత్ తాజా నిర్ణయాలన్నీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకును పెంచేలా ఉపయోగపడతాయని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు తెలంగాణలో 17 లోక్సభ స్థానాల్లో కనీసం 12 నుంచి 15 వరకు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి అండ్ కో వ్యూహాలు రచిస్తోంది ఈ నయా ప్లాన్లో భాగంగా సాధ్యమైనంత మందిని బీఆర్ఎస్లోని మాజీ ఎమ్మెల్యేలు అసంతృప్తులు ద్వితీయ శ్రేణి నేతలు హస్తం పార్టీలో చేర్పించుకునేలా ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది సో ఇట్లా బీఆర్ఎస్ని ప్యాక్ చేసేస్తే ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉంటే బెటర్ అని అటు బీజేపీ అనుకుంటున్నది ఇటు కాంగ్రెస్లో ఉన్న రేవంత్ రెడ్డి మరి రేవంత్ రెడ్డి ఒకడే అనుకుంటుండా కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఇదే ఆలోచనతో ఉందా అన్నది పెద్ద క్వశ్చన్ మార్కే ఎందుకంటే బీజేపీని రేపు పొద్దున ఒకవేళ వాళ్ళు కేసీఆర్ పొజిషన్ కనుక వాళ్ళు ఆక్యుపై చేస్తే కాంగ్రెస్కి బీజేపీని ఎదుర్కోవడం అంత ఈజీనా అన్న ఒక చర్చ కూడా ఉన్నది కానీ బీజేపీ మాత్రం అదే ప్లాన్తో ఉన్నది ఫస్ట్ కేసీఆర్ని కొట్టి అవతల పడేస్తే మన ఫైట్ రెండు జాతీయ పార్టీల మధ్య ఉంటుంది అది ఈజీ అవుతుంది అన్నది వాళ్ళ ఆలోచన సో రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇక్కడ మైనార్టీ ఓటు బ్యాంక్ కూడా గణనీయంగా ఉన్నది ఈ మైనార్టీ ఓటు బ్యాంక్ ఒకవేళ టీఆర్ఎస్ ఇట్లాంటి పార్టీలు లేకపోతే గంపగుత్తగా మనకే పడే అవకాశం ఉంది కాబట్టి సో మనకి తిరుగుండదన్న ఒక ఆలోచన రేవంత్ రెడ్డి లాంటి లీడర్లు చేస్తున్నారు మరి పార్టీ హైకమాండ్ ఏ ఆలోచనతో ఉన్నదో చూడాలి